అమ్మ నవ్వు. అమ్మ మాటలు ఎప్పుడు బయటికి చెప్పరు. ఒక అమ్మ ప్రతిరోజు అద్దె ఇంటిని శుభ్రం చేస్తూ ఉండేది. పక్కింటి ఆంటీ అడిగింది, ఇంత కష్టపడుతున్నావే, ఇది నీ ఇల్లు కాదు కదా? అమ్మ నవ్వింది, నా ఇల్లు కాకపోవచ్చు, కానీ నా పిల్లలు ఉండే చోటు. కొన్ని సంవత్సరాల తరువాత ఆమె తన సొంతంటి తాళం తీసుకున్న రోజు ఆ నవ్వు వేరేలా ఉంది. ప్రతి కుటుంబం ప్రయాణం వేరు. మీ పరిస్థితికి సరిపోయే నిర్ణయం తీసుకోవడానికి సమాచారం కావాలంటే మాట్లాడుకుందాం. అమ్మ నవ్వు. అమ్మ మాటలు ఎప్పుడు బయటికి చెప్పరు. ఒక అమ్మ ప్రతిరోజు అద్దె ఇంటిని శుభ్రం చేస్తూ ఉండేది. పక్కింటి ఆంటీ అడిగింది, ఇంత కష్టపడుతున్నావే, ఇది నీ ఇల్లు కాదు కదా? అమ్మ నవ్వింది, నా ఇల్లు కాకపోవచ్చు, కానీ నా పిల్లలు ఉండే చోటు. కొన్ని సంవత్సరాల తరువాత ఆమె తన సొంతంటి తాళం తీసుకున్న రోజు ఆ నవ్వు వేరేలా ఉంది. ప్రతి కుటుంబం ప్రయాణం వేరు. మీ పరిస్థితికి సరిపోయే నిర్ణయం తీసుకోవడానికి సమాచారం కావాలంటే మాట్లాడుకుందాం.